నమస్కారం వీవర్స్. 17వ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేరును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమున నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక ఇంకను వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ యను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే. అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైనదే పరమాత్మ. నా అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వానిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రకాశించుచు నుండునదే ఆత్మ అనబడును. నేను అనునది శరీరేంద్రియాదులలో నొకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదులు నన్నింటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామ రూపములతో నుండి నశించునవియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు స్థూల సూక్ష్మకార శరీరములను మూడింటియందును నేను, నాది అని వ్యవహరించేది ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్టులా శరీరేంద్రియాదులు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉన్నది అని అనుకొనున్నదియే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్టులే ఆత్మ కూడా దేహేంద్రియాదులను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నది. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థము. తత్ అను పదమునకు సర్వజ్ఞత్వాది గుణము విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే
నిలుచును. అది ఏ ఆత్మ దేహ లక్షణము. ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినది అని ఏ విధంగా గ్రహింతుమో అట్లనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తుగలవాడై గురు శుశ్రూష నొనర్చి సంసార సంబంధములగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములను కలిగి ముక్తి పొందుదురు. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పగా ధనలోగుడు నమస్కరించి ఇట్లనియెను. సప్తదశోధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము. 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.